సంక్రాంతికి చూడాలి రైలు బండ్లు జిబజిబా ఉంటాయి. ఎన్ని బండ్లు తిప్పినా ఎన్ని స్పెషల్ ట్రైన్లు వేసినా సాలవు. మరి దూరం ప్రయాణాలు కాబట్టి అందరూ రైలుకే పోవాలి అనుకుంటారు. మళ్ళా బస్సు కంటే టికెట్ రేటు తక్కువ. 2 నెలల సందే టికెట్లు బుకింగ్ చేసుకుంటారు. 10 రూపాయలు ఎక్కువైనా సరే గా ట్రైన్లో దొరికితే బాగుండు, పూర్సత్తుగా ఊకొని పోవచ్చు, జప్పున వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అసొంటోళ్లకు ఇంకో సవలతి రాబోతున్నదిగా. నిండుగా నీళ్ల గిలాసలు రూబడి గంటకు 181 కిలోమీటర్లు. గంత స్పీడ్ పోతున్నా గిలాస పక్క కొరగలేదు, ఒక్క నీళ్ల బొట్టు కూడా కింద వాళ్లేదు. ఏ బయటి దేశంలో కాదు, మన వందే భారత్ ట్రైన్లనే కొత్తగా స్లీపర్ కోచ్లు పెట్టి గంటకు 181 కిలోమీటర్ల రూబడితోటి పట్టాల మీద ఉరికిచ్చి ట్రయల్ రన్ చేసిండ్రు. గంత స్పీడ్ పోయినా నిద్రకి ఏమాత్రం ఫరక్ పడదని చెప్తానికి ఈ వీడియో బయటికి ఇడిచిండ్రు అన్నట్టు. లోపల బెర్తులు చూడు ఎట్లున్నాయో. 16 బోగీలుండే ఈ స్లీపర్ రైలును పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాకి వెళ్లి అస్సాంలో గౌహతికి నడుపుతారట. స్లీపర్ కోచ్ను బట్టి 2300 కెళ్ళి 3600 రూపాయలు టికెట్ ఉంటుందని చెప్పుకొచ్చిండు సెంటర్ రైలు బండ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సారు. करीब करीब 1 साल इन्वेस्ट किया ताकि अगले कई वर्षों तक हम भारत से देखो अब प्रपल्शन और बोगी ये 2 बड़े टेक्नोलॉजिकल फीचर्स होते हैं. ఇప్పుడున్న వందే భారత్ రైళ్లు సుధా గంటకు 180 కిలోమీటర్లు ఉరుకుతాయి కానీ అట్లా స్లీపర్ కోచ్లు లేవు. దూరం పోయేటోళ్ళకి ఇంకింత సౌలతి కావాలని ఇవి తెచ్చిండ్రట. తొలుత బెంగాల్లో సురువు చేసి అంతటా చాలు చేస్తుండొచ్చురిగా.